శ్రీరాముడు పలికిన అన్ని మాటలు కుశల ప్రశ్నలు విని భరతుడు, అన్నా, నిన్ను సేవించడమే నాకు గొప్ప ధర్మం. దానికి దూరమైనప్పుడు నాకు వేరే రాజధర్మాలతో పనేమిటి? అన్నదమ్ములలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేడు. నువ్వు అయోధ్యకు నాటోపాటు రా. మన వంశప్రతిష్ఠ కోసం కోసలరాజ్యానికి పట్టాభిషిక్తుడివి అవ్వు. సామాన్య ప్రజలు రాజును కేవలం మనిషిగానే భావిస్తారు. కాని నా దృష్టిలో నీవంటి రాజు ప్రత్యక్ష దైవం. మన తండ్రి దశరథ మహారాజు నేను కేకైరాజ్యంలో మా తాతగారింట్లో ఉండగా నువ్వు అరణ్యాలకు వెళ్లిన తర్వాత దుఃఖాతిశయాన్ని తట్టుకోలేక పరలోకగతుడయ్యాడు. అన్నా, తండ్రిగారికి తిలోదకాలు సమర్పించు. నేను శత్రుఘ్నుడు ఇప్పటికే పితృతర్పణాలు ఇచ్చియున్నాము. ఇష్టమైన పుత్రుడు తిలాంజలులు సమర్పించినట్లయితే పితృదేవతలకు అక్షయపుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. మన తండ్రికి నువ్వు ప్రాణంతో సమానమైన వాడివి కదా. మన తండ్రి నిన్ను చూడాలనే తపనతో ఆయన తన బుద్ధిని నీమీద నుండి మరల్చలేక దుఃఖంతో విలవిలలాడుతూ నిన్నే స్మరిస్తూ మరణించాడు అంటూ భరతుడు చెప్పిన దుఃఖకరమైన తన తండ్రి మరణవార్తను విని శ్రీరాముడు నిశ్చేష్టుడయ్యాడు. భరతుడి నోట వెలువడిన ఆ మాటలు శ్రీరాముడి హృదయాన్ని నొప్పించాయి. హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శ్రీరాముడు తన రెండు చేతులను పైకెత్తి, అయ్యో తండ్రి, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావు అని పలుకుతూ ఒక మహావనవృక్షం గొడ్డలితో నరకబడి నేలకూలినట్లు భూమిపై పడిపోయారు. జగత్ప్రభువైన శ్రీరాముడు ఇలా నేలపై పడి ఉండగా ఆయన చుట్టూ చేరి సీతాదేవి, ముగ్గురు సోదరులు ఏడవసాగారు. తర్వాత ఆ రాముడు క్రమంగా స్పృహలోకి వచ్చి కన్నీరు పెట్టుకుంటూ దీనంగా భరతుడితో, సోదరా, తండ్రి కాలం చేసిన తర్వాత అయోధ్యకు చేరి ఇప్పుడక్కడ నేను ఏమి చేయగలను? ఆ మహాత్ముణ్ణి కోల్పోయి అనాథాయిన ఆ అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలించగలరు? నా ఎడబాటు వలన కలిగిన దుఃఖంచేత తండ్రి ప్రాణాలను వీడాడు. అంతిమ దర్శనానికి గాని ఆయనకు అంత్యక్రియలు చేయడానికి గాని నేను నోచుకోలేకపోయాను. నా వలన ఆ మహాత్ముడికి ఏమి ప్రయోజనం జరిగింది? నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి. భరత, నువ్వు శత్రుఘ్నుడితో కలిసి తండ్రిగారికి సమస్తమైన అంత్యసంస్కారాలు నెరవేర్చి ఆయనను సేవించి పితృరుణం తీర్చుకుని ధన్యాత్ముడివి అయ్యావు. దశరథ మహారాజును కోల్పోయిన ఈ అయోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై వ్యాకులపాటుకు లోనై ఉంది. అటువంటి అయోధ్యను చేరడానికి నా వనవాసం ముగిసిన తర్వాత కూడా నా మనస్సు ఒప్పదు. నేను వనవాసం అనంతరం అయోధ్యకు చేరినా నాకక్కడ కర్తవ్యాన్ని బోధించేవారెవరు అంటూ భరతుడితో ఈ విధంగా పలికిన తర్వాత శ్రీరాముడు శోకంలో మునిగినవాడై సీతాదేవి దగ్గరకు చేరి ఆమెతో, సీతా, మిక్కిలి వాత్సల్యంతో నిన్ను ఆదరించే నీ మావగారు దివికేగారు. లక్ష్మణా, మనము తండ్రిలేనివారమయ్యాము. శ్రీరాముడు ఆ దుఃఖవార్తను ఇలా తెలుపుతుండగా ఆ సోదరుల యొక్క నేత్రాల నుండి పొంగి పొరలివచ్చిన అశ్రువులు సంతతధారగా ప్రవహించాయి. తర్వాత ఆ సోదరులందరూ శ్రీరాముణ్ణి ఓదార్చి, అన్నా, మహాప్రభువైన తండ్రిగారికి జలతర్పణాలను ఆచరించు అని పలికారు. మామగారు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి కళ్లల్లో అశ్రువులు నిండాయి. ఆమె తన భర్తను స్పష్టంగా చూడలేకపోయింది. తర్వాత అతడు అత్యంత దుఃఖితుడై ఉన్న లక్ష్మణుడితో, లక్ష్మణా, నువ్వు ఇరుగుపిండిని, రేగుపండ్లను, వస్త్రాన్ని, ఉత్తరీయాన్ని తీసుకురా. మనం తండ్రికి పిండప్రదానమును సమర్పించడం కోసం వెళ్దాం. ముందు భాగంలో సీత, ఆమె వెనుక నువ్వు, నీ వెనుక నేను వస్తాను. ఇటువంటి శోక సమయాల్లో ఇదే ఆచారం. తర్వాత సుమంత్రుడు శ్రీరాముణ్ణి, ఆయన తమ్ముళ్లను ఓదార్చి చేయూతనిస్తూ వారిని పవిత్ర మందాకినీ నదీ తీరమునకు చేర్చాడు. దుఃఖమగ్నులైన ఆ సీతారామ లక్ష్మణులు తడబడుతూ తీరానికి చేరిన తర్వాత ఆ పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు చేసి, తండ్రి, ఈ జలములు నీకు తృప్తిని కలుగజేయుగాక అని అంటూ మహారాజుకు జలతర్పణాలను సమర్పించారు. ఒడ్డుకు చేరిన తరువాత శ్రీరాముడు తన తమ్ముళ్లతో కలిసి తండ్రికి తిలతర్పణపూర్వకంగా పిండప్రదానాలు కావించాడు. శ్రీరాముడు రేగుపండ్లతో కలిపిన ఇరుగుపిండి ముద్దలను సిద్ధం చేసి వాటిని దర్భలపై ఉంచారు. తర్వాత అతడు దుఃఖార్తుడై తండ్రిని ఉద్దేశించి, మహారాజా, నిత్యం మేము భుజించే ఆహారాన్నే ఇప్పుడు నీకు సమర్పిస్తున్నాము. దీనిని మీరు స్వీకరించండి అన్నారు. తర్వాత శ్రీరాముడు చిత్రకూట పర్వతం మీదగల పర్ణశాల ద్వారం దగ్గరకు చేరి భరత, లక్ష్మణులు ఇద్దరినీ కౌగలించుకుని ఏడవసాగారు. వైదేహితో సహా ఆ సోదరులందరూ ఏడుస్తూ ఉండగా ఆ రోదనధ్వనులు ఆ పర్వతమంతటా ప్రతిధ్వనించాయి. ఆ సమీపంలో ఉన్న భరతుడి సైనికులు ఆ రోదనధ్వనులను విని చాలా భయపడి, అయితే భరతుడు శ్రీరామచంద్రుణ్ణి కలుసుకున్నాడు అని నిర్ధారించుకుని ఆ సైనికులందరూ తాము బసచేసి ఉన్న ప్రదేశాలను విడిచి ఆ శబ్దం వినవచ్చిన దిక్కుకు పరుగులు తీస్తూ అక్కడికి చేరుకున్నారు.
లక్షలాదిగా ఉన్నవారు అలా పరుగుపరుగున శ్రీరాముణ్ణి దర్శించాలని వాహనాలమీద, గుర్రాలమీద, రథాలమీద ఒక్కసారిగా రావడంచేత మేఘగర్జనలాగా తీవ్రమైన ధ్వనులు వెలువడగా ఆ ధ్వనికి అక్కడి ఏనుగులన్నీ భయపడి పారిపోయాయి. అక్కడ ఉన్న అన్ని రకాల జంతువులు, పక్షులు నలుదిక్కులకు పారిపోయాయి. శ్రీరాముడు వేదికపై గల దర్భాసనం మీద కూర్చుని ఉండగా అక్కడికి చేరిన ప్రజలందరూ ఆయన్ను దర్శించారు. కైకేయిని, మంథరను నిందిస్తున్న ఆ ప్రజలు శ్రీరాముణ్ణి సమీపించగానే వారి ముఖాలు కన్నీటితో తడిసిపోయాయి. ఆ ప్రజలను చూసిన శ్రీరాముడు వారిని తన తల్లిదండ్రులలాగా అక్కున చేర్చుకుని వారిలో కొందరిని కౌగలించుకున్నారు. ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లారు. తర్వాత ఆ రాఘవుడు తనను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరవేర్చి వారిని సముచిత రీతిలో గౌరవించారు. కౌసల్యాది రాజపత్నులు నేరుగా వెళుతూ మందాకినీ నదిని మరియు సీతారామ లక్ష్మణులు స్నానాది కార్యక్రమాలు చేసిన రేవును చూశారు. అప్పుడు కౌసల్యాదేవి ముఖం వాడిపోయి కన్నీళ్లతో తడిసి ఉండగా సుమిత్రతో, సుమిత్ర, మన రామలక్ష్మణులు ఈ అరణ్యాలలో అనాథలా కాలం గడుపుతున్నారు. వారు ఆశ్రయించే రేవు ఇదే. సుమిత్ర, నీ కొడుకు లక్ష్మణుడు ఎప్పుడూ ఈ రేవు దగ్గరకు వచ్చి శ్రీరాముడి కోసం కష్టపడి నీటిని తీసుకుపోతాడు. నీ కొడుకు చిన్న చిన్న సేవలు చేస్తున్నప్పటికీ అతని గొప్పతనానికి ఏ లోటూ రాదు. ఎందుకంటే తండ్రితో సమానమైన, అన్నకు ఉపయోగపడే చిన్న పనులైనా అవి గౌరవప్రదమైనవే కదా. ఈ రోజు నీ కొడుకు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నాడు. అయితే ఒకవేళ భరతుడి ప్రార్థనను మన్నించి శ్రీరాముడు అయోధ్యకు వచ్చి కోసలరాజ్యానికి పట్టాభిషిక్తుడివి అయినట్లయితే నీ కొడుకు ఈ సేవ నుండి విముక్తి కలుగుతుంది అని అన్నారు. కౌసల్యాదేవి నెమ్మదిగా ముందుకు వెళుతూ దర్భలపై శ్రీరాముడు విధిప్రకారం చేసిన గారపిండి ముద్దలను చూసి అక్కడ ఉన్న అందరితో, సోదరిమణులారా, శ్రీరాముడు విధిప్రకారం చేసిన గారపిండి ముద్దలు ఇవే. ఈ సమస్త భూమండలంలోని అన్ని భోగాలను అనుభవించిన దశరథ మహారాజు ఈ గారపిండి ముద్దలను ఎలా స్వీకరించగలడు? సకల ఐశ్వర్యాలకు నిలవైన రాజవంశంలో పుట్టిన శ్రీరాముడు తన తండ్రికి ఈ గారపిండి ముద్దలను సమర్పించవలసి వచ్చింది. లోకంలో ఇంతకంటే మించిన దుఃఖకరమైన విషయం ఏముంది? ఇంత జరిగినా నా హృదయం ముక్కలు ముక్కలు కావడం లేదేమిటి అంటూ దుఃఖిస్తున్న కౌసల్యాదేవిని ఆమె సవతులు ఓదార్చి ముందుకు వెళ్లారు. తర్వాత వారందరూ ఆశ్రమాన్ని చేరి శ్రీరాముణ్ణి చూశారు. అప్పుడతడు స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన దైవంలాగా ప్రకాశిస్తున్నాడు. సమస్త భోగాలను విడిచిపెట్టిన శ్రీరామచంద్రుణ్ణి చూసి దుఃఖంతో కృషించియున్న ఆ తల్లులందరూ బాధతో అలమటిస్తూ కన్నీరు మున్నీరుగా వెక్కి ఏడవసాగారు. శ్రీరాముడు ఆ తల్లులందరినీ చూడగానే తన ఆసనం నుండి వేచి వారి పవిత్ర పాదాలకు వరుసగా నమస్కరించారు. వారు తమ చల్లని చేతులతో శ్రీరాముడి వీపుపై నిమురుతూ అందలి ధూళిని తుడిచివేశారు. శ్రీరాముడు వారికి నమస్కరించిన తర్వాత లక్ష్మణుడు కూడా ఆ తల్లులందరినీ చూసి మిక్కిలి దుఃఖితుడై తాను కూడా వినయంతో భక్తిశ్రద్ధలతో వారికి వరుసగా నమస్కరించారు. లక్ష్మణుడి విషయంలో కూడా ఆ తల్లులందరూ తమ ఆప్యాయతను ప్రకటించారు. తర్వాత సీతాదేవి కన్నీరు కార్చుతూ తన అత్తగారి పాదాలకు నమస్కరించి వారి ఎదుట నిలబడ్డారు. వనవాసంచే కృశించియున్న దీనమైన ముఖంగలదై అయిన ఆ సీతాదేవిని చూసి కౌసల్యాదేవి కన్నతల్లిలాగా తనను హృదయానికి హత్తుకుని ఆమెతో, అమ్మా సీత, నీకు ఈ నిర్జనవనములో ఎంతటి దుఃఖము ప్రాప్తించినది? ఓ వైదేహి, నీ ముఖము ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలములాగా, దుమ్ము కొట్టుకునిన బంగారములాగా కాంతి తగ్గి ఉంది. చిన్నబోయి ఉన్న నీ ముఖమును చూసిన తరువాత నా మనోవ్యధ నన్ను మిక్కిలి దహించివేస్తుంది అని అంది. కౌసల్యాదేవి దుఃఖంతో ఇలా విలపిస్తుండగా శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గరకు చేరి ఆయన పాదములకు నమస్కరించి ఆ మహామునితో అక్కడే కూర్చున్నారు. వశిష్ఠుడు, శ్రీరాముడు కూర్చున్న తరువాత భరతుడు, తన వెంట వచ్చిన మంత్రులు, పురప్రముఖులు, సైనికులు, ధర్మము బాగా తెలిసిన ఇతర జనులు మున్నగు వారితో కలిసి శ్రీరాముడి దగ్గర కూర్చుని వినయంతో చేతులు జోడించి నమస్కరించాడు. అతడు తన అన్నతో ఏమి మాట్లాడతాడో అని అక్కడ ఉన్న అందరి హృదయాలలో కుతూహలం పెరిగింది. అప్పుడు శ్రీరాముడు భరతునితో, భరత, నీవు రాజ్యాన్ని వదిలి జటావల్కలమును ధరించి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమిటి? వివరంగా చెప్పు అని అడిగారు. అప్పుడు భరతుడు పొంగిపొరలి వస్తున్న తన దుఃఖాన్ని బలవంతంగా అణచుకుంటూ చేతులు జోడించి, అన్నా, మన నాన్నగారు ఒక స్త్రీ కారణంగా నిన్ను అడవులకు పంపి పెద్ద కొడుకుకి దక్కాల్సిన రాజ్యాన్ని చిన్న కొడుకుకి ఇవ్వాలని చూశారు. ఇలా తప్పు చేసి బాధ తట్టుకోలేక ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు. నాకు అమ్మ అయిన కైకేయి దురాశతో మన నాన్న ఈ భయంకరమైన పనికి పాల్పడ్డారు. ఈ పాపం ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీస్తుంది. నా తల్లికి ఆమె ఆశించినట్టుగా రాజ్యలాభాలు దక్కకపోగా తీరని వైధవ్యం మాత్రమే వచ్చింది. ఈ కారణంగా ఆమె భయంకరమైన నరకంలో పడిపోవడం ఖాయం. అన్నా, నీ సేవకుడిలా ఇక్కడికి వచ్చిన నన్ను దయచూపించు. కోసల రాజ్యానికి నువ్వు పట్టాభిషేకం చేసుకో. మంత్రులు మొదలైన ఈ ప్రజలందరూ, భర్తను కోల్పోయిన మన తల్లులందరూ నీ దగ్గరికి వచ్చారు. ఈ అందరి పట్ల దయగా ఉండు. ఇతరుల కోరికలను మన్నించే ఓ మహాత్మా,
పెద్దవాడివి కాబట్టి ఈ రాజ్యపాలనకు నీవే అర్హుడివి. న్యాయంగా ఈ కోసల రాజ్యం నీకే చెందాలి. దీనిని పాలించడానికి నువ్వు సమర్థుడివి. ధర్మాన్ని అనుసరించి రాజ్యాన్ని స్వీకరించు. బంధుమిత్రుల కోరికలను తీర్చు. ఈ మంత్రులందరితో కలిసి నేను తలవంచి నీకు వేడుకుంటున్నాను. నేను నీకు తమ్ముడిని, శిష్యుడిని, సేవకుడిని. కాబట్టి నువ్వు రాజుగా పట్టాభిషిక్తుడివై నన్ను అనుగ్రహించు. మంత్రులు మొదలుకొని ఈ ప్రజలు అందరూ మన వంశము వారిని తరతరాలుగా సేవించుకుంటున్నారు. వీరు మన నాన్నగారి కాలంలో కూడా ఉన్నారు. వీరందరినీ మనం మొదటి నుండి గౌరవిస్తూ వచ్చాము. కాబట్టి వీరి ప్రార్థనను నువ్వు తోసిపుచ్చవద్దు అంటూ చేతులు జోడించి కన్నీరు కారుస్తూ శ్రీరాముడి పాదాలకు తలవంచి నమస్కరించాడు. పదే పదే నిట్టూర్పులు విడుస్తున్న భరతుడిని కౌగిలించుకొని శ్రీరాముడు అతనితో, భరత, నువ్వు ఉత్తమ వంశంలో పుట్టినవాడివి, మంచి గుణాలు కలవాడివి, బలవంతుడివి, మంచి ప్రవర్తన కలవాడివి. అలాంటి నీ వంటివాడు రాజ్యం కోసం పాపాలకు ఎట్లా పాల్పడతాడు? నీలో తప్పు కొంచెము కూడా నాకు కనిపించడం లేదు. అజ్ఞానం వలననైనా తల్లిని నువ్వు నిందించకూడదు. తమకు ఇష్టమైన స్త్రీల విషయంలో, కొడుకుల విషయంలో, తమను ఆశ్రయించి ఉన్న శిష్యులు, సేవకులు మొదలైన వారి విషయంలో పెద్దలకు పూర్తి అధికారాలు ఉంటాయి. వారిని తమ ఇష్టానుసారం ఆజ్ఞాపించవచ్చు. లోకంలో సర్వసాధారణంగా భార్యా కొడుకుల విషయంలో, శిష్యుల విషయంలో మంచివారు చెప్పిన ఈ మాటలు దశరథుడి కొడుకులమైన మన విషయంలో కూడా వర్తిస్తాయి అని నువ్వు తెలుసుకో. దశరథ మహారాజు నన్ను నారచీరలలు, జింక చర్మాన్ని ధరింపజేసి అడవులలోనైనా ఉంచవచ్చును, లేదా రాజసింహాసనం మీదైనా కూర్చుండబెట్టవచ్చును. ఆయనకు ఈ రెండింటి విషయంలో కూడా పూర్తి అధికారాలు ఉన్నాయి. భరత, తండ్రి పట్ల చూపించే గౌరవమే తల్లి విషయంలో కూడా చూపించాలి. ధర్మం తెలిసిన తల్లిదండ్రులు ఇద్దరూ అడవులకు వెళ్ళుము అని నన్ను ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను కాదని నేను మరొక విధంగా ఎట్లా చెయ్యగలను? లోకమంతా బాగుండడం కోసం నువ్వు అయోధ్యలోనే ఉండి రాజ్యపాలన చెయ్యాలి. నేనేమో వల్కలాలను ధరించి దండకారణ్యంలోనే ఉండాలి. దశరథ మహారాజు పట్టణ పెద్దల ముందు మన ఇద్దరికీ ఈ విధంగా వేరువేరు ఆజ్ఞలను ఇచ్చి తరువాత స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ మహామహారాజే మన ఇద్దరికీ పరమ ఆధారం. కావున నువ్వు ఆయన యొక్క ఆజ్ఞను తప్పక పాటించాలి. నాన్నగారు నీకిచ్చిన భాగాన్ని నువ్వు అనుభవించాలి. నాకిచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను. కాబట్టి ఆయన ఆదేశం మేరకు దండకారణ్యాన్ని ఆశ్రయించిన వాడనై 14 సంవత్సరాల కాలాన్ని గడుపుతాను. మన నాన్నగారైన దశరథ మహారాజు దేవేంద్రుని సమానం. అలాంటి మహాత్ముడిచ్చిన ఆజ్ఞ ముందు సమస్త లోకాల అధికారం సైతం నాకు మంచిది కాదు అని నేను భావిస్తాను అని అన్నారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.